కరీంనగర్ జిల్లా కొరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య జమ్మికుంట ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొంతకాలంగా నాపై వస్తున్న ఆరోపణలపై నేను స్పందిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత అధికారులను నుండి అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని సోమవారం జిల్లా కలెక్టర్కు, కరీంనగర్ కమిషనర్కు నాపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్న వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించానని పేర్కొన్నారు. నమస్కారం, నా పేరు బోయిని సమ్మయ్య, కోరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ని. నాపై గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది మా గ్రామంలో రాజకీయంగా నేను గిట్టని వ్యక్తుల సహకారంతో నేను భూములు కబ్జా చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణ చేస్తూ చర్చి పాస్టరు అలాగే ఇంకా కొంతమంది కలిసి రోడ్లపై బైఠాయించుడు, భూభారతి కార్యక్రమంలో బ్యానర్ పెట్టి నా మీద నిరసన తెలుపుడు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపై ఈరోజు నేను నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఈ వీర్లే భూ కబ్జాలకు పాల్పడినని నేను దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సమాచార హక్కు చట్టం కింద తీసుకొని ప్రతి ఎవిడెన్స్తోని ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది. ముందుగా ఈ అనిల్ మాస్టర్ చర్చి స్థలం నేను కబ్జా చేశానంటూ క్రైస్తవ మతస్థులను కొంతమందిని పట్టుకొని రోడ్లపై బైఠాయిస్తూ కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నాలు చేస్తూ నానా హంగామా సృష్టిస్తాడు. ఈ అనిల్ ఫాస్టర్ మా గ్రామానికి 6 సంవత్సరాలు అవుతుంది, మా గ్రామానికి చర్చి ఫాస్టర్కి వచ్చి. మరి 20 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి పింగిలి సుభాష్ రెడ్డి గారి ఈయనకు భూమి 5 గుంటలు దానంగా రాసి ఇచ్చిండని ఓ కాగితం సృష్టించుకున్నాడు. ఈ కాగితాన్ని రాసిన వారు పోల్సన్ నారాయణరావు గారు, నీటి సంఘం అధ్యక్షులు, కోరపల్లి. అతను కూడా చనిపోయాడు. ఆయన పేరున ఈయన తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని ఈ రైటింగ్ గొలుసుగా నారాయణరావు గారిది ఆయన లెటర్ హెడ్ మీద రాసిన రైటింగు ఇంకా 10 పేపర్లు అయినా ఉన్నాయి. గ్రామంలో ఏ విచారణకైనా సిద్ధం. వీటిని తయారు చేసుకొని ఒక చీటర్గా, ఒక పాస్టర్గా నువ్వు ఒక మంచి బోధించేది పోయి ఒక చీటర్గా తయారై నేనంటే రాజకీయంగా తిట్టాను వారితో నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను సోషల్ డ్యామేజ్ చేస్తున్నాను. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఇందులో కలిసిపోయేటైన గిరవేన శ్రీనివాస్ డిష్ వీళ్ళ తండ్రి పేరు మీద ఒక ఫేక్ ఆర్ఓఆర్ఓ సర్టిఫికెట్ 2011లో భాస్కరరావు ఎంఆర్ఓ గారు ఇచ్చినట్టు సృష్టించుకొని అందులో నాకు సంబంధించిన 4 ఎకరాల 32 గుంటలు ఉంది. ఇంకా కొంతమంది మొత్తం కలిపి 12 ఎకరాల 13 గుంటలు పాడి లీలేదేవి గారి దగ్గర కొడుకు దగ్గర కొన్నట్టు సృష్టించుకొని దానిని ఎంఆర్ఓ భాస్కరరావు గారి సంతకం పోర్జరీ చేసి అతను సంతకం పెట్టినట్టు చేసిండు. కానీ ఎంఆర్ఓ భాస్కరరావు గారు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న నేమ్ బోర్డు తీసుకొస్తే 6వ నెలలో ఇక్కడి నుంచి బదిలీపోయింది. కానీ ఆర్ఓఆర్ఓ సర్టిఫికెట్లో 9వ నెలల ఈ సర్టిఫికెట్ తయారు చేసుకున్నారు. ఇది ఇంత ఫేక్ నిజంగా అనిపిస్తుంది. దీనిపై గత 7-8 సంవత్సరాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీసు ప్రతి ప్రజావాణిలో కానీ ప్రతిసారి నా మీద ఈ గిరవేన శ్రీనివాస్ చేస్తున్నాడు. ఇంతే కాకుండా గిరవేన శ్రీనివాస్ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న రెవెన్యూ పహాని 1B కూడా ట్యాంపరింగ్ చేసి 40 ఎకరాల భూమిని కబ్జకు గిరివేన కుమరయ్య వాళ్ళ నాన్న పేరు మీద ఎక్కించిండు. అలాగే 1B కూడా ట్యాంపరింగ్ చేసి వాళ్ళ నాన్న పేరున 12 ఎకరాల 11 గుంటలు ఆ ఫేక్ డాక్యుమెంట్ ద్వారా సృష్టించుకున్న ఆర్ఓఆర్ క్రమం ఇల్లు ఎక్కించిండు. దీన్ని ఒక ఆన్లైన్ చేస్తే ఇతను ఒక 5-6-10 మంది భూమి ఇతనికి వెళ్ళిపోయింది. ఈ గిరవేన శ్రీనివాస్ అనేటోడు దిశ ఇతను రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసిండు. నేను కాదు, వీళ్ళందరూ గూడు కట్టుకొని నా మీద కావాలని ఈ ఆరోపణలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళకి సపోర్టుగా ఇంకొక వ్యక్తి పింగిలి రాకేష్, ఈయన తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుతాడు. మరి నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీలో ఎవరికి న్యాయం చేస్తావు? మీరు పింగిలి రాకేష్ తెనుగు కులానికి చెందినవాడు. మరి పింగిలి గోపాల్ రెడ్డి తల్లి పింగిలి నరసమ్మ పేరున ఉన్న 18 గుంటల భూమిని పింగిలి నరసమ్మకు బదులుగా మీ తాత పింగిలి నరసయ్య పేరును మన రెవెన్యూ పహానీలో దిద్ది మీ తండ్రి చక్రపాణి పేరు మీద వారసత్వంగా వచ్చిందని నువ్వు పట్టా చేయించుకున్నావు. ఇది చీటింగ్ కదా? నువ్వు ఇంకా నా మీద ఫేస్బుక్లో సోషల్ మీడియాలో నా మీద తప్పుడు వార్తలు పెడతారు. రాకేష్,
చూసుకో, నువ్వు చేసిన తప్పు. నేను సమాచార హక్కు చట్ట ప్రకారం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫైడ్ 20 సంవత్సరాలు తీసుకుంటే ఏ ఒక్క రోజు కూడా పింగిల్ నర్సయ్య పేరు లేదు, పింగిల్ నర్సమ్మ పేరు. చీటీ చేసింది నువ్వు, నేను కాదు. అలాగే దీని వెనుక, ఈ కుట్ర వెనుక మొత్తం ఉండి నడిపించే వ్యక్తి మా ఊరు కోరపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కందికట్ల మధుసూదన్. ఈ మధుసూదన్ 2008లో తన భార్య కందికట్ల సంధ్యారాణిపై 5 ఎకరాల 14 గుంటల భూమి బిజ్జిగిరి శివారులోని 889 సర్వే నంబర్లో పింగిలి వెంకటేశ్వర రెడ్డి గారి నుండి చేసుకున్నాడు. పింగిలి వెంకటేశ్వర రెడ్డి గారిని మభ్యపెట్టి, అతను కూడా ఎంతో మందికి భూములు అమ్మిండు, కానీ ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే. అట్లాంటి వ్యక్తిని మభ్యపెట్టి వీళ్ళ భార్య పేరు మీద 5 ఎకరాల 14 గుంటలు చేసుకొని దాన్ని ఎంఆర్ఓ ఆఫీసులో అమలుపరుచుకొని ఆ భూమి మోకపైకి రావడానికి గత 15 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను సహకరించకపోవడంతో వీళ్ళందరినీ కూడగట్టుకొని నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ ఫిర్యాదులు ఇప్పిస్తూ రోడ్డుపై బైఠాయించుడు, అతను సంధ్యా ట్రేడర్స్, నేటిదాత్రి విలేకరిగా, అలాగే కొంతమంది పోలీసు అధికారులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ వాళ్ళని మంచిగా చేసుకొని వీళ్ళందరినీ కూడగట్టుకొని నా మీద ఇలాంటి చేస్తున్నాడు. నువ్వు ఒక సమాజంలో ఒక విలేకరి ఉండుకుంటూ ఒక తప్పుడు, ఎలాగా తప్పుడు అని అంటే, పింగిలి వెంకటేశ్వర రెడ్డికి పహానీ నక్కల్లో ఏ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా పట్టా కాలంలో కానీ కబ్జా కాలంలో లేదు. 2008 మీ భార్య పేరు మీద చేసుకున్న టైంలో వెంకటేశ్వర రెడ్డి పట్టా కబ్జా లేదు. మరి మీరు వెంకటేశ్వర రెడ్డిని మభ్యపెట్టి ఇటు రిజిస్టర్ను, రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి మీ భార్య పేరు మీద పట్టా తీసుకొని ఇవన్నిటిని అది చేయడం కొరకు నా మీద ఆరోపణలు చేస్తూ అది చేస్తున్నావు. ఈ మొత్తం విషయంలో నా మీద భూభారతిలో ఆరోపణలు చేసిన అందరూ కలిసి పోలీస్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో బహిరంగ విచారణకు కోరపల్లిలో సిద్ధం. వీళ్ళు నన్ను మన బ్యానర్ ప్రదర్శించి నాపై ఆ తప్పుడు ఆరోపణలు చేసిన కనుక వీళ్ళపై నేను కోర్టులో పరువు నష్టం దావేసి 2 కోట్లకు వేశాను. వాళ్ళందరికీ నోటీసులు కూడా పోయినాయి. నేను ప్రజల సమక్షంలో కోరపల్లి గ్రామంలో ఎలాంటి విచారణకైనా సిద్ధం. ఇప్పటికైనా మీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. ఉన్నతాధికారులు వెంటనే వీళ్ళపై చర్య తీసుకోవాలి. అలాగే ఒక రెవెన్యూ ఆఫీసులో భద్రంగా ఉండవలసిన రెవెన్యూ పహానీలు వీళ్ళు చీట్ చేసి వాటిని ట్యాంపరింగ్ చేసి దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.